క్లియర్ ఉంటే మెసేజ్ పెట్టండి. నాకు పర్సనల్ మెసేజ్ పెట్టినా పర్లేదు, ఛాంపియన్ గ్రూప్లో పెట్టలేదు, వేరే ఫోన్లో చూస్తాను. చాలా మంది చేసే పని 7 మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవి చేయమన్నాడు అనుకునేరు, దయచేసి ఇవి అవాయిడ్ చేయాలి. చెప్తుంటే చేయమన్నట్టుగానే నడుస్తుంటుంది సెషన్, కానీ వీటిని అవాయిడ్ చేయాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవి రెడ్ లైన్. బండి అక్కడ పోతే యాక్సిడెంట్ అవుతుంది, బండి అక్కడ పోతే ఫైన్ పడుతుంది, బండి అక్కడ పోతే తీసుకెళ్ళి ఎక్కడో చేస్తారు, మళ్ళీ దొరకదు. ఇలాంటివి అనమాట ఈ రూల్స్. కరెక్ట్గా వినండి, కంపెనీలో ఇలానే ఉంటాయి. కానీ కోర్టులో కూడా మనకు చట్టం చదివి మన మీద శిక్ష చేసేటప్పుడు కూడా సింపుల్గానే ఉంటాయి. అవి అనుభవించేటోనికి తెలుస్తుంది. ఇవి కూడా అట్లానే ఉంటాయి. చాలామంది గొప్ప లీడర్స్ ఏం చేస్తున్నారంటే, కంపెనీ 7 స్టెప్స్ చెప్పింది, తర్వాత ప్రొడక్ట్ వాడండి, వాడిపించండి అని చెప్పింది, బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో చెప్పింది. ఇవన్నీ చెప్పినప్పుడు వీటిని పక్కకు పెట్టి తన సిస్టాన్ని మన మీద రుద్దాలని, నా సిస్టాన్ని మీ మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా తప్పు. ఆల్రెడీ కంపెనీ ఏం చేసిందంటే, ప్రపంచం అంతా ఈ గుండ్రంగా ఉన్న చక్రంతోనే బండి నడుస్తుందని నిరూపించబడ్డది. అంటే మీరు ట్రైను, బస్సు, కారు, సైకిల్, విమానం, భూమి మీద మూమెంట్ ఉన్న ప్రతి మెకానిజము రౌండ్ ఉన్న టైర్తోనే తిరుగుతుందని నిరూపించబడ్డాక 4 మూల టైర్ తీసి తిప్పడానికి ట్రై చేస్తే నేను ఏమనాలో భగవంతునికే వదిలేస్తున్నాను. అంటే దీంట్లో ఏంటో చెప్తా. మాట్లాడొద్దు అన్నకాడ మాట్లాడమన్నప్పుడు మాట్లాడకపోవడం, ఫస్ట్ థింగ్. చేయమన్న పని చేయకపోవడం, వద్దన్న పని చేయడం. చూడండి, అప్లైన్ ఏమైనా చెప్తే తనకి ఎవరో చెప్పింది చేస్తాడు కదా, అది నీకు చెప్తే నువ్వు ఉల్టా చేస్తావు. నువ్వు పొద్దుగాల ఫీల్డ్ చేయనైనా అంటే చేయవు, జూమ్లో ట్రైనింగ్ క్లాస్ చేయవయ్యా అంటే ఇవ్వవు, లేదా మీటింగ్లో తక్కువ మాట్లాడాయంటే మాట్లాడు. అన్నీ కన్ఫ్యూజ్లే. నువ్వు ఎక్కడ ఎట్లా ఉండాలి అట్లే ఉంటున్నావా, లేకపోతే నైట్ చేసే పని పొద్దునే చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. బట్టలు వేసుకోవాలి, 1 by 1 ఎట్లా వేసుకుంటున్నావు? ఇప్పటి వరకు అమ్మ నాన్న నేర్పినాయి. ఇక్కడికి వచ్చినాక ఎందుకు తిక్క ప్రవర్తిస్తున్నావు? అమ్మ నాన్న నీకు బట్టలు వేసుకోవడం నేర్పినాక ఎట్లా వేసుకుంటున్నావు? అండర్వేర్ వేసుకుంటున్నావు, ప్యాంట్ వేసుకుంటున్నావు, బనీన్ వేసుకుంటున్నావు, పైన దాని మీద షర్ట్ వేసుకుంటున్నావు. అంతేగాని షర్ట్ మీద బనీన్ వేసుకుంటున్నావా? వేసుకుంటే పిచ్చోడు అంటారని తెలుసు కదా, అందుకని సమాజం ఏమైనా అంటారని భయపడి వేసుకో. ఈడెవరు అంటలేరా నీ బాధ అంటారు, మాకు ఫోన్ చేసి తిడుతురు మమ్మల్ని. మొన్న మన మేధావులు ఇక్కడ మీటింగ్లో నరికిన నరుకుడికి మాకు పడ్డాయి కోటింగ్, మాకు పడతాయి, 100% పడతాయి. కానీ ఎంత స్థాయిలో పడతాయి? కొంచెం లీడర్ల కంట్రోల్ చేయండి సార్, గురువుగారు అంటే ఎంఎస్ఆర్ గారు అన్నమాట. కొంచెం లీడర్లని కంట్రోల్ చేయండి గురువుగారు. ఇక్కడ లీడర్షిప్ ఎక్కువ అయిపోయింది. ఇంకా సరిపోద్ది నాకు, ఇక అది జన్మకు సరిపోద్ది నాకు రమేష్ అన్న. అందుకని రమేష్ అన్న ఏం మాట్లాడలేక, గురుగారు ఇంకా టైం అడగం సార్, సారీ సార్ అని చెప్పి. అంటే టికెట్ బుక్ చేయమంటే బుక్ చేయము, ఇక్కడికి వచ్చాక హాల్ కన్ఫ్యూజ్ అయిందంట. 15 మందిని తీసుకురామంటే 3 కూడా తీసుకురాము. వెస్టేజ్ చేస్తున్న ప్రపంచాన్ని చెప్పుకుంటుంది. నీకు సెషన్ అప్ప చెప్తే నీ సెషన్ కాదా నీకే తెలియదు. ట్రైనింగ్ ఇవ్వమంటే ట్రైనింగ్ ఇవ్వు. ఎక్కడికి వెళ్తున్నావు? కంపెనీ ఈ సిస్టాన్ని కనిపెట్టింది, అప్పుడే నీ దాకా తీసుకొచ్చిండు. ఇది నువ్వు పాటించని పక్షంలో, నువ్వు పాటిస్తలేవనే విషయం అర్థమవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదేమో, పాత వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? నువ్వు పాటిస్తలేవని అర్థమయ్యే కదా నీకు ఫోన్ చేసి చెప్తున్నాం, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మార్చుకోవయ్యా అని చెప్తున్నాం, బెదిరించి చెప్తున్నాం, మాకు అర్థమయ్యే చెప్తున్నాం కదా. అది పక్కకు పెట్టి నేను మోనార్కుని, నువ్వు ఇంట్లో మోనార్కు, బయట మేము భయంకరమైన మోనార్కులు. ఇక్కడ అన్నీ ఉడబిక్కొని వస్తేనే ఇక్కడ కూర్చున్నాం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉడబిక్కొని వచ్చినాం, సాధు జీవిలాగా వచ్చినాం. దయచేసి ఏదైతే గైడెన్స్ పైనుంచి కిందికి వస్తుందో దాన్ని ఫాలో చేయండి. ఫాలో చేయని పక్షంలో ఇక్కడ రూల్స్, కంపెనీ చెప్పిన రూల్స్ని పాటించడానికి రోజుల దగ్గరలో ఉన్నాయి. రేపటి నుంచి ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఏమీ తెలియదు అన్న వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఏమీ తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మంచోళ్ళే, వాళ్ళు సైలెంట్గానే ఉంటారు, ఎప్పుడేం చేయాలో అదే చేస్తారు. ఈ తెలిసి తిన వాళ్ళతో వచ్చింది సాగు.
చేసే పని ఏంటంటే నేను నేను ఈ మళ్ళీ చెప్తున్నా, ఛాంపియన్ టీంలో నేను అనే పదం రావద్దు, మేము అనే పదం రావాలి. మేము అనే పదం రావాలి 100%. మళ్ళీ చెప్తున్నా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడే రమేష్ సార్కి మాట్లాడే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు రమేష్ సార్కి ఫోన్ చేసి మరి ఈ నేను అనే పదం మరి గట్టిగా వాడతావా అంటే లేదు కృష్ణ భాయ్ నాకు అర్హత లేదు, నేను అనే పదం నా నోట్లో వచ్చి లైఫ్లో కూడా రాదు, మేము అని వస్తుంది అన్నాడు. నా నుంచి కూడా వినండి, ఇప్పుడేదో మాట్లాడుతున్నా కానీ రాదు. ఓకేనా? మీరు దయచేసి మీ సొంత గిల్లలు కనిపెట్టి ఆ గిల్లలతోటి పని నడదు. అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ కాకండి. అన్నీ ఈడ కూర్చున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. మీకు ఏమి అప్పచెప్పితే అది చేయండి, ఏమి చేయాలో అడిగి చేయండి. కంపల్సరీగా టైం పంక్చువాలిటీ పాటించండి. స్టేజ్ ఎక్కి జనాల ప్రాణాలు తీసే పరిస్థితులు ఎక్కకండి. మీకు అర్హత లేదు, మాకు లేదంటున్నాను, మీకు కాదు, మాకు లేదు. ఎంఎస్ఆర్ సార్ వస్తే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడే అర్హత మాకు లేదు. మీరు 30 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయకండి ఎంఎస్ఆర్ సెమినార్లో. మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఏ లీడర్ అయినా సరే ఏం చెప్తామో అది చేయండి. హోస్టింగ్ ఏమైనా హోస్టింగ్ చేయండి. హోస్టింగ్ ఏమైనా ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్తే మరి ఎక్కడ చదవాలి? మరి లాస్ట్కి వచ్చిన ఆయన గదే చెప్తాడు కదా. మరి మొదలే నువ్వు క్లైమాక్స్ చెప్పినాక మరి ఉండే ప్రేక్షకులకు అవసరం ఉంది. కొత్తవానికి నువ్వేం చెప్పాలి? మనకు ఆ సినిమాని కొంచెం రక్తి కట్టించాలి. లాస్ట్ వరకు హోస్ట్ చేసే క్యాండిడేట్ రక్తి కట్టించాలి, ఊపు తీసుకురావాలి. అమ్మో నాకు మళ్ళీ దొరకదే అవకాశం అని చెప్పి నేను ఇక్కడ నా దగ్గర నేను తోపు అని చెప్పాలనంటే అది ఇబ్బందికరమైన విషయం. ఇది రీఇన్వెంట్ ద వీల్ కిందికి వస్తుంది. జస్ట్ ఏం చేయంటే, ట్రైన్ ఉంది, పట్టాలు ఉన్నాయి, సైలెంట్గా దాన్ని ఫిక్స్ చేయి. ట్రైన్కి ఏవైతే చక్రాలు ఉన్నాయో అటు ఫిక్స్ చేయి. పట్టాలు ఎక్కి నువ్వు తోయకుండా గుంజినా పోతుంది. కానీ కింద గుంజితే నువ్వు ఏదైతే ఒక్క భోగిని కూడా కదిలియడానికి కూడా నీ తాత తరం కూడా కాదు. అవుట్ ఆఫ్ సిస్టంలో గుంజితే అవుట్ ఆఫ్ సిస్టంలోకి వెళ్ళకు. తర్వాత షార్ట్ టర్మ్ మైండ్ సెట్, షార్ట్ టైం మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఇది దులిపేసుకొని పోదామని వచ్చే బిజినెస్ కాదు సార్. దులిపేసుకొని ఇప్పుడు గాలి వస్తుంది కాబట్టి, భూమి నడుస్తుంది కాబట్టి భూమిలో ఏదో అలా ఇలా అదే చేసి వెళ్దామన్న బిజినెస్ కాదు ఇది. నీకు షార్ట్ టైము అర్జెంటుగా రేపు రాత్రి కోటీశ్వరుడు కావాలి, లేకపోతే నాకు ఈ 5,000 రూపాయలు వస్తే చాలు, 6,000 నాకు వద్దు. అప్పుడు నీకు 5,000 గురించి ఆలోచిస్తుంది నీ మైండ్. వెరీ వెరీ డేంజర్ ఇది. లాంగ్ టైం ఆలోచించు, దాని పరిష్కారం కూడా నీట్గా దొరుకుతుంది. షార్ట్ టైం మైండ్ సెట్ అనేది అసలు ఉండకూడదు. షార్ట్ టైము నేను హీరో కావాలనే లక్షణాలు కూడా ఉండకూడదు. అది ఎంత ఎదిగితే అంత పోతుంది. ఇక్కడ కంప్లీట్గా మొత్తం తెలుసు అన్న పెద్దవాళ్ళు మాట్లాడే ఒక పాయింట్ ఏంటంటే, నాకు 0.5% కూడా తెలియదు అని చెప్తారు. అంటే మనకేం తెలుసు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా, షార్ట్ టైంకు లాంగ్ టైంకు తేడా అయింది. భారతరత్న సచిన్కి ఎన్ని రోజులకు వచ్చింది, మెగాస్టార్ బిరుదు చిరంజీవికి ఎన్ని రోజులకు వచ్చింది, తర్వాత జగన్ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యింది, కేసీఆర్ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యింది, ఎన్నిసార్లు అవమానాలు వచ్చాయి. వాళ్ళకి ఓలు కేసీఆర్ వీడియో ఉంటుంది, కావాలంటే ఎప్పుడన్నా చూడండి. అది ఎప్పటిదంటే 2003-2 ఆ టైంది. అక్కడ ఒక విషయం ఉంటుంది, ఏమనంటే, నేను ఈ దశలు ఉన్నాయి, ఈ దశలన్నీ అధిగమించినాక నాకు కిరీటం వస్తుందని నాకు తెలుసు అని చెప్పి రాధాకృష్ణతో మాట్లాడిన వీడియో ఉంటుంది. ఎప్పుడన్నా వీలైతే షేర్ చేస్తా పర్సనల్ గా, అడగండి. అక్కడ ఆయన అప్పుడు మాట్లాడేటప్పుడు పిచ్చోడు కింద చూసిరు, కానీ ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు, పక్కా డిసైడ్ అయిద్దని చెప్పి 5-6 ఫేజులు చెప్పిండు. ఆ 5-6 ఫేజులు కళ్ళ ముందర దాటినాయి. రావాల్సిన కిరీటం వచ్చేసింది. ఆయన తెలంగాణ వచ్చింది, కిరీటం వచ్చింది. అంటే ఆయన గోల్ ఎట్లుంది? పిచ్చోడు అనుకున్నాడు సీఎం అయిండు. పిచ్చోడని తిట్టుకున్నారు, వీటికి ఏదో చేద్దామని, జనాలను ఏదో చేద్దామని అట్లా అన్నారు. అలాంటోడు స్ట్రైట్ గా నిలబడి ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేను సీఎం అయితా కాదు, తెలంగాణ సాధ్యం, తెలంగాణ తర్వాత మా పనులు వేరే ఉన్నాయి, మా దశలు వేరే ఉన్నాయని ఆ దశలని చెప్పిండు. ఆ రోజు 2003-4 ఆ టైంలో చెప్పిన మాటలు చూడు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, 10 సంవత్సరాలు ఏలిండు.
అదొకసారి ఆలోచన చేసుకోండి. మీరు కూడా లాంగ్ లో ఏం చేయాలో ఆలోచించండి. షార్ట్ లో దయచేసి షార్ట్ లో రేపు మనకు చెక్ వస్తలేదు, ఎల్లుండి చెక్ వస్తలేదు, 6 నెలల నుంచి వస్తలేదు, 7 నుంచి వస్తలేదు కాదు. నువ్వు ఏమి ఇస్తావో అదే వస్తుందని చెప్పినాం కదా. ఇచ్చింది ఎంత నువ్వు చూసుకొని వచ్చే చెక్ గురించి ఆలోచించుకో. థింక్ యు ఆర్ ద ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎంతసేపు ఏమనుకుంటావు అంటే నాతో కాదు, గా సార్తో అవుతుంది, గా సార్తో అవుతుంది, భూషణ్ సార్తో అవుతుంది, లేకపోతే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏమైనా చేస్తాడు, లేకపోతే రమేష్ సార్కు లక్కి కలిసి వచ్చింది కాబట్టి అవుతుంది, లేకపోతే ఇంకో మేడం కలిసి వచ్చింది కాబట్టి అవుతుంది, ఇంకో సార్ కలిసి వచ్చింది కాబట్టి అవుతుంది, ఈ చెన్నకేశ్వర సార్ 2 పోలీసు కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడతాడు అని నువ్వు మూసుకొని వండుకుంటే ఎవడు బాధ్యుడు? నిన్ను నువ్వే సమస్యగా పెట్టుకొని ఆన్సర్ చెప్పుకొని పండుకోవద్దు. ఇది మెయిన్ థింగ్. ఇది చాలా మంది పెట్టుకుంటారు. నా దగ్గరకు వస్తుంది, మనతోనే అయితలేదు సారు, అదంతా వేరే రావాలి, మనతోనే అయితలేదు. ఏమైతలేదు, ఏం కాదు నీతోని. ఈడొచ్చి ఎన్ని ఎకరాల పొలం దున్నామన్నారు నేను, ఏమన్నా చేయమన్నారా సపరేట్గా? ఏం చేయమనలే. ఉన్న పనిని నీకు అప్పచెప్తారు, ఆ పనిని ఎక్స్ట్రా చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా పాటించమని చెప్పారు. అది పక్కకు పెట్టి మిగతా పనులన్నీ చేస్తాం. అది చేయొద్దని చెప్పారు అంతే. అది చేయకుండా నీకు మోటివేషన్ ఇస్తే నువ్వు చేయకూడదు, పొద్దుగాలు వేస్తే మళ్ళీ పడుకుంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ అప్పుడు చెప్పుకుంటావు మైండ్ గురించి. నిన్న మన వీడియో వచ్చింది, లోపల ఇంటెలెక్చువల్ మైండ్ అని ఒకటి, మనల్ని నిద్రలేపే మైండ్ ఒకటి, పండబెట్టే మైండ్. మన తెలుగులో చెప్పాలంటే ఏం కాదు పండుకోరనే ఒక మైండ్ చెప్తుందంట. దాన్ని ఎప్పుడైతే తొక్కేస్తావో అప్పుడు సెకండ్ మైండ్ విన్నర్ ఏం చెప్పాలి? లూజర్ మైండ్ కి ఒకటే పదం చెప్పాల్సింది, నువ్వు బజ్జో, నీతో కాదు, నాకు అవసరం జూమ్ వినడం, నాకు అవసరం లేవడం, నాకు కంపల్సరీ అవసరం. అంటే సిగ్నల్స్ స్ట్రాంగ్ గా పంపిస్తే ఆ ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ ఉందో అది పండుకుంటది. లేదంటే నెగిటివ్ మైండ్ సెట్ కున్న బలంతో ఈరోజు వినపడి చచ్చిపోతావరా, పండుకో, ఇంకా జరసేపు పండుకో, కథం. ఇంకా జరసేపు పండుకుంటే 6:30 అవుతుంది, అయిపోద్దాడు కథ క్లోజ్. అట్లా చాలా జరిగినాయి, నాకే జరిగినాయి, మిగతా వాళ్ళ సంగతి దేవుడే. ఎట్టి పరిస్థితుల్లో 4:20కి లేవాలని కంకరం కట్టుకొని లేవడం మొదలు పెడుతున్నా. అది ఏం జరిగినా అంటే అవతల చేసిన పనులు, ఆ సక్సెస్ చూసి కొంచెం పొంగిపోయి నాకు నేనే మురిసిపోయి చేస్తున్న పనులు అనమాట ఇప్పటిదాకా. కానీ అవి కాదని తెలిసిపోయింది. ఈ మధ్యలో పీక్ వెళ్ళిపోయింది, మోటివేషన్ పీక్ వెళ్ళిపోయింది, మైండ్ సెట్ రిసీవింగ్ పీక్ వెళ్ళిపోయింది, అన్ని పీక్ వెళ్ళిపోయింది. మిగిలింది ఒకటే, మనం వెళ్ళాలి ఇప్పుడు. అవన్నీ వెళ్తే ఏం లేదు. ఓకే, మిమ్మల్ని మీరు సమస్యగా భావించొద్దు. ఈ సమస్య ఎక్కడి నుంచి అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి, నిద్ర లేద్దాం అనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఓకేనా? ఇది మీకు మీరు చేయలేము అనుకుంటే చచ్చిపోతావు, చేస్తా అనుకుంటే బతుకుతావు. సింపుల్. బలమే జీవనం, బలహీనతే మరణం. అది కొట్టక ముందే, బుల్లెట్ రాకముందే ప్రాణం విడిచిన వాళ్ళు చాలా మంది, బుల్లెట్ నిలబడ్డా కూడా ప్రాణం పోని వాళ్ళు చాలా మంది. బుల్లెట్ వస్తుందని పారిపోయి దుంకి చచ్చిపోయిన వాళ్ళు స్వతంత్ర పోరాటంలో. కానీ అదే బుల్లెట్ వచ్చి తగిలిన తర్వాత కూడా ఒకరిని చంపి కానీ సావనోళ్ళు. మరి 2 మన దగ్గరనే ఉన్నాయి. ఫోర్త్ వన్ టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్లీ. ఇప్పుడు ఇది బిజినెస్. చూడండి, బాగా వినండి. కావాలనే చేసిన సార్, మీరు 4 సార్లు టైం చెప్పారు సార్ నాకు, అన్ని ఇంటికాడ చెప్పిందంట, దొరికి కదా బిడ్డాడని చెప్పి. ఆయన ఏం చెప్తాడు, నువ్వైతే సిస్టంలోకి రమ్మా, నీకు తెలుస్తుంది దాస్తార్ అంటే ఏందో అని చెప్తాడు. సింపుల్. సో అది సిస్టంలో దిగినాక జరిగేటివి కొన్ని పిచ్చి పనులు. కానీ సిస్టంలో దిగక ముందు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు జరిగే తిరస్కరణలు చాలా దారుణంగా ఉంటాయి. మనోడు దగ్గర పోతాం, పోతే హెచ్చిపో అంటారు. ఇక
మనకు మరీ దారుణంగా ఉంటది కదా, ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. కానీ దాన్ని తీసుకొని మా బాబాయ్ నో చెప్పిండు, మా అన్న దగ్గర అన్న వీడు కొంటాడు అనుకుంటే వీడు నో చెప్పిండు, నా క్లాస్మేట్ జాన్ జిగిరి గాడు వీడు కూడా నో చెప్పిండు, ఇంకోడు ఉండగా నాకు అయిపోయింది, క్లోజ్ నా పని. క్లోజ్ నా పని కాదు, నో ఈజ్ నెక్స్ట్ ఆపర్చునిటీ. వాళ్ళు నో చెప్పిరు. ఏమని చెప్పిరంటే, నువ్విచ్చే బంగారాన్ని తిని అరిగించుకునే కెపాసిటీ నా దగ్గర లేదు, నీ బంగారాన్ని తీసుకొని సూటబుల్ పర్సన్ దగ్గర పోమని చెప్పారు. అంతే కదా మరి. ఇప్పుడు నీకు బెస్ట్ క్వాలిటీ ఉన్న ఆఫీసర్ కావాలని నువ్వు అనుకుంటున్నప్పుడు ఆ క్వాలిటీ ఉన్న ఆఫీసర్ లక్షణాలు నేర్చుకునే కెపాసిటీ ఆయన దగ్గర ఉండాలి. నువ్వు వెళ్ళి టెస్ట్ చేస్తున్నావు అంతే, ఆయన దగ్గర లక్షణాలు లేవని పక్కకి వెళ్ళిపో. ఆయన దగ్గర ఆ పర్సనాలిటీ మన యొక్క పవర్ ని తీసుకోలేదని అర్థం చేసుకొని పక్కకి వెళ్ళిపో. అంతేగాని అంత గొప్ప పర్సనాలిటీ నిన్ను రిజెక్ట్ చేసింది అనుకోకు దయచేసి. అది గొప్ప పర్సనాలిటీ బయట, ప్రెస్టీజ్ లో కాదు. మీరు పోయిన పర్సన్ గొప్ప పర్సనాలిటీ కానీ వెస్టేజ్ లో కాదు. వీటిని పర్సనల్ తీసుకొని కన్ఫ్యూజ్ కాకండి. ఆయన చెక్ వచ్చింది, ఈయన చెక్ వచ్చింది అని చెప్పి ఏదైనా చేసినా కూడా మీ ఆత్మస్థైర్యంతో మీరు నిలబడి చేయాల్సిన పనులు కరెక్ట్ చేస్తూ వెళ్ళండి చాలు. నెక్స్ట్ వన్, రిటైలింగ్ మర్చిపోవడం. సిల్వర్ కాగానే మర్చిపోతారు అబ్బాయి, ఇదైతే బాగా దారుణంగా చూస్తున్నా నేను. సిల్వర్ కాగానే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. విఎంసీఎం అయినా అనుకుంటారు ఏం, దయచేసి రూల్స్ పాస్ చేస్తారు. ఎట్లా రూల్స్ పాస్ చేస్తావు? చేయకూడదు. సుబ్బయ్య సార్ మైసూర్ వీల్స్ చెప్పిన విషయం ఏం తెలుసా? రీటైల్ చేసుకోర్రా అని చెప్పిండు. ఎవరికి? ₹1,00,000 తీసుకున్న లీడర్లకు. మరి నువ్వు ఎంత తీసుకుంటున్నావు ఒకసారి ఆలోచించి రీటైల్ ఎట్లా చేయాలో నేర్చుకో. ఒక సిఎన్సి కుదరకపోతే మూడో మనిషి కింద, అంటే ముగ్గురు కలిసి ఒక సిఎన్సి కొనే పరిస్థితులు, దుర్భర పరిస్థితులు కనుక ఏర్పడకపోయినా నువ్వు క్రియేట్ చేసి 1 by 1 ముగ్గురు ఉంటే మూడో వానికి సిఎన్సి ఐడి కొట్టి సిఎన్సి చేసి ఆ ముగ్గురు షేర్ చేసి డివైడ్ చేసుకోమని చెప్పిండు సురేష్ సార్. అంటే 3,000 ప్రోడక్ట్ తలా 1,000 తీసుకొని కిందోనికి ఐడి కొట్టి ఆ ఇద్దరికి పీవీలు కలుస్తాయి, తర్వాత బిజినెస్ చేస్తారు కానీ ముందు నిలబడతారు అని చెప్పిండు. ఇది కావాలి రిటైలింగ్ లో, ఇంత కిందికి దిగాలి. ఇంకేమైనా ఉంటే కూడా దిగాలి. మీ దగ్గర ఇంకేమైనా ఉంటే కూడా రిటైలింగ్ లో దిగాలి. మీ బ్యాగులో ఒక కండక్టరు బస్సులో బ్యాగులో పేస్టులు 20 పెట్టుకొని రోజు అమ్ముతున్నాడు. సింపుల్ థింగ్. పాండు కాదు, వేరే కండక్టర్ బస్సులో 20 పేస్టులు పెట్టుకొని అమ్ముతున్నాడు. ఇంకా వేరే వద్దు, ఇది ట్రై లేదామని వేసిండంట. 400 PVCNs అయిపోయింది ఆయన. అందులోకెళ్ళి రోజు 1, 2, 6 ఐడీలు రావడం మొదలుపెట్టి. ఎందుకంటే రోజు రూట్లలో బస్సు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా ఊర్లలో. చూడండి, ఆయన 20 పేస్టులు కాస్త 50 పేస్టులకు వచ్చింది కథ. సార్ బాగున్నాయి వేడదు. కొత్తలో జరిగింది ఇది, ఇప్పుడు కాదు జరిగింది. ఇప్పుడు బస్సు చేస్తాం మనం. కొత్తలో జరిగిన విషయం ఇది. ఇది ఏడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏడ దొరికేది లేదు, నా బస్సునే దొరుకుతాయి, మీరు వస్తుంటారు తీసుకుంటుంటారు అని చెప్పి అందరికి ఇవ్వడం మొదలుపెడుతూ పెడుతూ చాలా పెద్ద అమౌంట్ తీసుకున్న లీడర్గా ఎదిగిండు. ఇది తమిళ్ పర్సన్, నేను విన్నాను, ఇది రియల్. చూడండి రిటైలింగ్ లో ఎంత దమ్ము ఉందంటే ఆయన ఇప్పటికి కూడా రిటైలింగ్ మానలేదు. నేను వీలైతే ఆ వీడియో షేర్ చేస్తాను. తమిళ్ పర్సన్, అది హిందీ ఇంగ్లీష్ వాటిలో వచ్చింది. సో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకు రిటైల్ ని. దాంట్లో చాలా పెద్ద అమౌంట్ ఉంది. నీ పెట్రోల్ ఖర్చు వెళ్తుంది, ఫస్ట్ నీ టిఫిన్ ఖర్చు వెళ్తుంది, ఇంటి దగ్గర మీ ఆమెనో లేకపోతే మీ ఆయననో కిరాయికి డబ్బులు అనే దుస్థితి పడుతుంది, పెట్రోల్ డబ్బులు అనే దుస్థితి పడుతుంది. పోయేదే ఆ యుద్ధం కదా. నువ్వు పోయేదే వరి పొలం కోస్తానికి పోతున్నావు, ఇంట్లోకి వెళ్ళి పావుషే రోడ్లు పెట్టమంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. పడతారండి. సో కరెక్ట్ కాదు కదా. నువ్వు పోయేదే డబ్బు సంపాదన పోకుండా నీకు డబ్బు ఉందని తెలిసినాక, చూడండి ఎవరైనా వైశ్యాస్ కానీ ఎవరైనా చూడండి బిజినెస్ ఎట్లా చేస్తారో, వాళ్ళు పిన్ టు పిన్ లిస్ట్ రాసుకొని ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్ లో పోయి వస్తువులు కొనుక్కరావాలి. ఇంతకు ముందు ఊర్లోంచి ఒక సరౌండింగ్ టౌన్ ఏదైనా ఉంటే ఆ టౌన్ లో కొనుక్కోవచ్చు. ఆ టౌన్ కి ఒక ₹50 పెట్రోల్ అవుతుంది అనుకో, ఫస్ట్ ఆ ₹50 పెట్రోల్ కు చిన్న చిన్న వస్తువులు ఏం తీసుకొచ్చి అమ్మితే పోద్దని ముందు దానికి కరెక్షన్ పెట్టేస్తారు. అంటే దానికి సెటిల్మెంట్ చేసేస్తారు. ₹50 పెట్రోల్ ముందు వృధా కావద్దు, తర్వాత బిజినెస్ ఎంతైనా సక్సెస్ కానీ కాకపోయి. బాగా వినండి ఫ్రెండ్స్. రిటైలింగ్ ఎట్లా చేస్తారు? చిన్న వ్యాపారులు
చిన్న చిన్న నీడ్స్ అంటే ఎంపోరియంలు ఇవన్నీ ఇంతకుముందు ఉన్న రోజుల్లో, లేదా ఇప్పటికైనా కొన్ని ఊర్లలో అన్ని అవైలబుల్ ఉండవు. సో చిన్న చిన్న నీడ్స్ ఏమైనా అడిగితే వాటిని చిన్న నోట్బుక్ లో రాసుకొని వాళ్ళకి తెచ్చి సప్లై చేస్తే వాళ్ళ పెట్రోల్, భోజనం, రానువోని ఖర్చులు ఇవి వెళ్లే విధంగా రీటైలింగ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఫోన్ల వ్యాపారం అయింది, అది వేరే విషయం. కానీ రాకపోకల ఖర్చుని ఫస్ట్ ఎలా తీస్తారండి? ఇది మొదటి లక్షణం. నేను బిజినెస్ లో ఉన్నా కాబట్టి నేను నేర్చుకున్న లక్షణం. ఎక్కడికి వెళ్ళినా మినిమం నా పెట్రోల్ ఖర్చు వెళ్ళాలనే విధంగా ప్రయత్నం చేస్తుంటా సిచ్యువేషన్ బట్టి. ఫీల్డ్కి వెళ్తే మాత్రం ఇప్పటికీ మీరేమన్నా అనుకోండి, ఇప్పటికి చేస్తుంటా నేను సిఎన్సి. అందుకే నేను 400 సిఎన్సి, మా బ్రదరు 400, మొత్తం ఒక 1600 సిఎన్సీలో ఉంటాం అనమాట. అంటే 4 సిఎన్సీలు, 400 సిఎన్సీలు 4 ఉంటాం. 4 ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ 4 నేను రిటైల్ చేసుకుంటా ఏదో ఒక బాధపడి. వీళ్ళని బట్టి 4, 3 మన ఇష్టం. క్వాలిఫైకి అవసరం పడా దీని ద్వారానే అవుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే పరిస్థితులు ఇప్పుడున్న ఇక్కడున్న పరిస్థితులను బట్టి నేను చేసే పని అదనమాట. మీ ఇష్టం, మీరు కూడా చేయొచ్చు. సో తర్వాత రీటైలింగ్ అవాయిడ్ చేయొద్దని చెప్పినాం కదా, అది దయచేసి మర్చిపోవద్దు. రీటైలింగ్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఇక్కడ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే రీటైల్ ని మర్చిపోవడం అనే పదాన్ని అవాయిడ్ చేయాలి. దీన్ని పాజిటివ్ గా తీసుకోండి దయచేసి. ఇది చెడ్డది, మంచి ఎందుకు తెలుసుకోండి. చెడ్డ పదం చాలాసార్లు వినుంటారు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక పర్సన్ మనలాంటి సామాన్యుడు ఒక సంతకెళ్ళి ఒక మేకను కొనుక్కున్నాడు. దాన్ని బేరం చేసినాడు. బేరం చేసేటప్పుడు చాలా అర్ధగంట సేపు ఎఫర్ట్ చేసిండు. కొసీజ్ చేసి బేరం చేసుకొని ఆ మేకను తీసుకొని తువాలు కట్టుకొని వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తుంటే ఆ మేకని దొంగతనం చేయాలి దొంగలు. ఈయన టాలెంట్, ఈయన చూస్తే, పర్సనాలిటీ చూస్తే ఆ దొంగలందరినీ తొక్కి పట్టేంత పర్సనాలిటీ ఉంది ఈయన కాడ. అంటే శక్తి అట్లా ఉన్నాడు మనిషి. ఏం చేయాలి? వీడి ఎట్టి పరిస్థితుల్లో మేకని మనకు వదిలిపెట్టి పోవాలరా అని చెప్పి డిసైడ్ అయ్యారు ఆ దొంగలు. ఆ మేకని మనం తినాలి, మేకని మనం దొంగతనం చేయాలి. బాగా వినండి ఈ స్టోరీ. మనల్ని కూడా ఈడు సక్సెస్ అనే పదాన్ని వదిలిపెట్టి పక్క జరగాలని చెప్పి చాలా మంది గోల్ వేస్తారు మన మీద. ఈ వెస్టీజ్ అని మనం చెప్తుంటే, అరే నువ్వు నీ అప్లైన్ కానీ 3-4 చూసి వింటున్నావు రా బాబు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో నా దగ్గర రుసు పెడుతుందా అని చెప్పి ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళ జోలి చెప్తాడు. నువ్వేమో సక్సెస్ అయిన వాళ్ళ జోలిని మంచిగా ఎయిర్ నింపుకొని, బెల్లు నిండా నింపుకొని ఎగురుదామని నువ్వు ప్రయత్నం చేస్తుంటే, వాడు ఎవడోడు ఫెయిల్ అయ్యిండో, ఎవడోడు ఏమైండో అక్కడ తీసుకొస్తాడు. ఇంట్లో వండుకొని ఫెయిల్ అయిన వాళ్ళు అందరి జోలి వాడు చెప్తుంటాడు. ఇక చూడు కర్మ ఎక్కడ ఉంది. ఇక్కడ స్టోరీ ఏంది? 4 దొంగలు కిలోమీటర్ వ్యవధిలో ఉన్నారు. ఇక ఆడొకడు ఉన్నారు. ఫస్ట్ వన్ చెప్పిండు, ఏమైంది బాబాయ్, కుక్క పిల్లని తీసుకొస్తున్నావు, ఎక్కడ పోయినావు అని అడిగిండు. కుక్క పిల్ల కాదు మేక పిల్ల అని చెప్పిండు. లేదు కుక్క పిల్ల బాబాయ్, నీకు ఎవడు ఏం చేసినావు అంటే, నేను మార్కెట్లో కొన్నా, ఇట్లా సంతలో తీసుకున్నా అంటే, ఎవడో నిన్ను మోసం చేసిండు బాబాయ్, అది కాదు, అది కుక్క పిల్ల అని చెప్పిండు. పోరా దమాకులేనోడా, నేను ఆల్రెడీ తీసుకున్నది మేక పిల్ల, ఈడోడు అని చెప్పి అవాయిడ్ చేసుకొని ముందరకు పోయిండు. నేను ఉన్నది మేకే కదా అని చెప్పేసి పోయిన తర్వాత రెండో పర్సన్ నార్మల్ బాటసారికి వచ్చి, ఏమైంది, మీరు కుక్క పిల్లని ఎందుకు తీసుకుంటారు, బాగుంది కుక్క పిల్ల, చాలా బాగుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడిగాడు. అమ్మ ఈడోడు ఇందాక చూడంటే అనే అనుకున్నా అని తిట్టి వచ్చిన. మరి ఈయన కళ్ళు కూడా ఉల్టా కనిపిస్తున్నాయా లేదా నా కళ్ళు ఉల్టా కనిపిస్తున్నాయా అని డౌట్ మొదలైంది మనకి. డౌట్ మొదలయ్యి, లేదు ఇది మేకపిల్ల, నేను మార్కెట్లో తీసుకున్న పలానంటే, లేదు నిన్ను ఎవడో డిస్టర్బ్ చేసిండు, కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా కుక్క పిల్ల, నీకు ఎందుకు మరి ఏమనిపిస్తుంది, నాకైతే నా ఒపీనియన్ నేను చెప్తున్నా, మీకు మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. నా ఒపీనియన్ మిమ్మల్ని ఏమో చేయాలని కాదు, నాకు సంబంధం లేదు, నేను జస్ట్ బాటసారిని, నేను చెప్పాలనుకుని చెప్తున్నా, మీ ఇష్టం అని చెప్పేసినాక మనకి జర్రంత సీడు మొలక వెళ్ళింది. ఫస్ట్ వాడు ఇత్తనం వేసిండు, సెకండ్ వాడు నీళ్ళు పోసిండు, నెగిటివ్. కథం. మూడో మనిషి కూడా వచ్చిండు.
దారిలో వెళ్తూ ఉంటే, అరే ఏమైంది ఈ కుక్క పిల్లని తీసుకొని వస్తున్నావు, పొలం దగ్గర కాపలా కాసుకుంటావా, బాగుంది కుక్క పిల్ల, పొలం దగ్గర కాపలా పెట్టుకుంటావా అని అడిగాడు. అమ్మని, ఇది పక్కా కుక్క పిల్లనే, ఇక ఇది మేక కాదు, నా పని చేసిండు ఆడు అంగట్ల, నా పని చేసిండు, నా పని అయిపోయింది అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇక భయాందోళనగా పోతున్నాడు. ఎట్లా ఏంది పరిస్థితి అని చెప్పి పోతుంటే ఇక మూడో మనిషి అయిపోయి నాలుగో మనిషి కూడా కుక్క బాగుంది అంటే, కుక్కనే నా సార్ ఇది, ఫస్ట్ వన్ తిట్టిండు, సెకండ్ వన్ భయపడ్డాడు, థర్డ్ వన్ కి ఇంకా భయపడ్డాడు, ఫోర్త్ వన్ సార్ అని మొదలు పెట్టిండు. ఇక కుక్కనా సార్, నిజంగా కుక్కనా, లేదంటే నాకు కుక్కలాగా అనిపిస్తుంది, అయితే మీ కాలు మొక్తా ఈ కుక్కని ఎట్లన్నా తీసుకోరు ఇక, ఇది ఎట్లా కుక్కనే, ఇక అర్థమైపోయింది ఆయన మైండ్ మనసులో, ఇక నాతో కాదు ఈ కుక్కని తీసుకోరు ఎట్లా అంటే, నాకెందుకంటే ఈ నాకు రూపాయి వద్దు, కుక్కని తీసుకోండి మీరు, నేను నాకు పని ఉంది వెళ్తా అని చెప్పి ఆ తువాలతో నా కుక్కని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, నీ డ్రీమ్ ని వాడు నాశనం చేయాలనుకున్నాడు, వానికి తోక తెలియదు ఈక తెలియదు, నేను కరెక్ట్ మాట్లాడితే తెలుగులో మాట్లాడితే, వాడు వచ్చి వెస్టీలో 100 రూపాయలు తీసుకున్నాడు, వచ్చి 1,00,000 రూపాయలు తీసుకుంటానని నీతో కాదంటాడు. 1,00,000 రూపాయలు కాదు, 15 లక్షలు 14 లక్షలు తీసుకున్న లీడర్ల మాటని ఉత్తేజంగా సమాజాన్ని మారుస్తున్న ఇంత పెద్ద వజ్రాయుధం బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని నువ్వు పోతుంటే దాని కుక్క పిల్ల అంటే నువ్వు చచ్చిపోవాలి, ఏం లేదు, నీకుండాలి, ఏముండాలి, చెవిటోడు లాగా వినొద్దు, వాళ్ళ ఎవరి స్టోరీ వినొద్దు, వినకుండా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. లాస్ట్ వన్ 7 మిస్టేక్స్, అందులో లాస్ట్ వన్ అబ్యూజింగ్ యువర్ అప్లైన్. ఇది మహానుభావులందరూ ఎదురుంగో మాట వెనకాల మాట, ఎదురుంగో మాట, ఎదురుంగ గురుగారు దండం పెడతాం, తర్వాత గురుగారు పోయిన తర్వాత అంతే సంగతులు, ఇక ఆ డాష్లలో ఏమి నింపుకుంటారు. ఇది వద్దు, భక్తులు మేమైతే భక్తి చూపెట్టకపోయినా పర్లేదు, కానీ మీలో ఉన్న నెగిటివ్ శక్తిని నీతో మాట్లాడిన పర్సన్, నీ అప్లైన్, నీకు ఆపర్చునిటీ పర్సన్ ఇచ్చిన పర్సన్ ని పక్క జరిగినాక తిట్టకు. ఆయన తప్పులు చేస్తే, నీకేమైనా అన్యాయం చేస్తే చెయ్యి, కానీ అనవసరంగా తిట్టకు, అది నీకు లేదు, అప్లైన్ లేదు, నువ్వు ఊడిపడలే, అదొకటి గుర్తుపెట్టుకో, ఊడిపడలే. కన్ఫ్యూజ్ అయిపోయి నేను చాలా అఖిలాండ బ్రహ్మాండ కోటి మోతవారిని, నా దగ్గరికి వెస్టేజ్ ఇట్లా వెతుక్కుంటే నా కాళ్ళకాడికి వచ్చింది, వాళ్ళకి బువ్వలేక వచ్చింది తప్పితే నా బువ్వ కోసం రాలే అనుకో. దయచేసి నీ అన్నం కోసానికి, నీ తరతరాలు మార్చడం కోసానికి భగవంతుడు అప్లైన్ ద్వారా నీ దగ్గర పంపిండు. అందుకని అప్లైన్ ని తండ్రిలా గౌరవించు. ఇక్కడ సిస్టమ్ ఏం లేదు, గౌరవించకపోతే నేను ఎవడేమన్నాడు, కన్న తల్లిదండ్రిని గౌరవించకపోతే సమాజం తిడుతుంది, ఎందుకురా నువ్వు పుట్టిద్దండగా అంటుంది. ఇక్కడ అప్లైన్ నువ్వు వేరే వేరే మాటలు, చెప్పిన మాట వినకుండా, చెప్పిన పని చేయకుండా వేరే వేరే పనులు చేయడం ద్వారా ఏం చేయదు. నువ్వు ఒకవేళ యూసీడీ అయినా, విఎంసీఎం అయినా, లాస్ట్ కి ఆ పాపం శాపం తగలకుండా ఉండదు, అది గుర్తుపెట్టుకో. అంతే, ఎంత దూరం వెళ్ళినా గానీ లాస్ట్ కు కోటాను కోట్లు సంపాదించిన జయలలిత ఫుడ్ తినకుండా చనిపోయింది. చాలా మంది అట్లా చెప్పుకుంటూ పోతే 1000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా మీకు ఎంతకంటే ఎక్కువ చెప్పను. ఎన్నో ఎన్నో ఎంతో 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 తోపులు జీరో అయ్యారు. ఎక్కడంటే అహం వచ్చి, నీకు అహాన్ని పెంచుకోకు, నీ దగ్గర ఉన్న సబ్జెక్టే అనుకో, నీ దగ్గర ఉన్న డిగ్రీలు అనుకో, పీజీలు అనుకో, డిప్లొమాలు అనుకో, నీ ఇష్టం ఉన్న టాలెంట్, నీ ఆస్తి స్థిర చర ఆస్తులు అనుకో, అవన్నీ అవుట్ ఆఫ్ స్టేజ్. దయచేసి నీ అని పదం పడుతున్నా, అందరికి సారి చెప్తున్నా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరైతే మార్పును అంగీకరించకుండా ఎక్స్ట్రా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో, విస్మరించాలనే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళ కోసం ఈ 7 స్టెప్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం నా నోట్లోకి వెళ్ళి నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఇప్పుడే చెప్పిన. ఫస్ట్ టైం ఎన్నిసార్లు ఎన్ని సెషన్లు మాట్లాడినా నేను చెప్పలేదు, రమేష్ అన్న చెప్పలేదు. ఇంకా రమేష్ అన్న స్టేజ్ మీద చెప్పమంటే నాతో కాదు సార్ అని చెప్పిండంట, పొద్దున్నే మాట్లాడండి ఈ విషయం. కానీ మన టీంలో ఈ పురుడు పోసుకుంటున్నాయి, వీటికి ఆజ్యం పోయకండి, ఓన్లీ చెప్పింది మాత్రం వినండి. మీకు ఒకవేళ లేదు సార్, నా దగ్గర ఇంకొంచెం సత్తువ ఎక్కువ ఉంది సార్, మీరు చెప్పేదానికి నా దగ్గర ఏమంటారంటే, మీరు 100 చెప్తున్నారు, నాకు 1000 తీసుకునే కెపాసిటీ ఉంది సార్ అంటే, నో ప్రాబ్లం, 1000 తీసుకునే కెపాసిటీని నీ చెక్ ద్వారా చూపించు మిత్రమా, నేను ఎవ్వడేమన్నాడు. నీ చెక్ ద్వారా 5 లక్షల చెక్కు వితౌట్ ఛాంపియన్ టీమ్ సపోర్ట్ తీసుకో, దూరం నుంచి సపోర్ట్ కొడతాం.
ఇందులో ఉంటే చెప్పింది చేసుకో, దగ్గర నుంచి ఆలింగనం చేసుకొని చప్పట్లు కొడతాం, అంతేగాని ఎక్స్ట్రాలు దుబ్బకు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. దీన్ని మీ ఇష్టం ఉన్న వేలో తీసుకోండి. రేపు ఇది సిస్టమ్ అవుతుంది. దీన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా ఏ మార్పు అవసరం ఆ మార్పుకి నేను ప్రయత్నానికి సిద్ధంగా ఉన్నాండి, డౌట్ లేదు. ఎందుకంటే కృతజ్ఞత చూపించాలని డిసైడ్ అయినా కదా, మరి ఆ కృతజ్ఞతను మధ్యలో వదిలేసిపోతే పనికిమాలి ఉన్నట్టు నన్ను కూడా 100% చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. 10 minutes ఉందండి. వాస్తవానికి ఇది 15 నిమిషాలే సెషన్ తీసుకోవాలనుకున్నాం. 15 నుంచి 20-25 నిమిషాలు అయిపోద్ది అనుకున్నాం. కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి 20 minutes అయినా కూడా లేట్ అయిపోయింది. మేడం అందుబాటులో ఉన్నారా? థ్యాంక్ యూ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమృతి. ఎస్ సార్, ఖచ్చితంగా మళ్ళీ ఈ సబ్జెక్ట్ చెప్పుకోవద్దని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 7 mistakes అనేది మళ్ళీ రివిజన్ చేయొద్దు. ఖచ్చితంగా నేను అని వాడను, మేము అని వాడతాం సార్. ఖచ్చితంగా మారుతాము. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ చెప్పిరు. మళ్ళీ ఇలాంటి అవకాశం రావద్దని అనుకుంటున్నా. మిస్టేక్స్ అనేవి చేయొద్దు, చెప్పించుకోవద్దు అని చెప్పేసి మాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఎవరిని పర్సనల్ గా వ్యక్తిగతం చేసింది ఇందులో లేదు. దయచేసి మీరు ఈ బాధపడు నన్నే అనడం అని కాదు, దాంట్లోంచి బయటికి సక్సెస్ రూపంలో రావడానికి ప్రయత్నం చేయండి దయచేసి, అంతే. ఇంతకుమించి ఏం లేదు. లేదు సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో శ్రీమృతి, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. అన్న గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో సార్ కంటిన్యూ. 7 mistakes చాలా చెప్పాలా, చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బందులన్నీ అవే. చెప్పకపోవడం వల్ల ఒక్కొక్కరు ఎన్ని కాంప్లైంట్ ఇస్తారో నాకు తెలుసు ఆ విషయం. ఇలా చెప్పింది మంచిది అయింది. ఒక్కొక్కరు ఏంటంటే అప్పుడు నేను చేయని బాధకు ఏంటి అబండాలు వేసి నిన్ను రమేష్ సార్ తోటి మా తిట్టి ఇచ్చి నిన్న మాట మళ్ళీ రమేష్ సార్ తోటి 4 ఏళ్ళ నుంచి బండి వదిలిపెట్టి ఎక్కడ తిరిగి కష్టపడితే నిన్న ఎంత ఇబ్బంది పడదు నాకు తెలుసు. పెద్ద మనిషి హలో, మళ్ళీ ఫోన్ వచ్చినట్టుంది డాన్కు. ఇందుకు వెళ్ళిపోయిందా రామారావు సార్? అన్మ్యూట్ చేసుకోండి. పుల్లన్న మళ్ళీ ల్యాండేజ్ అయ్యి అందుబాటు ఎక్కడ ఉన్నావో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. ఖచ్చితంగా ఏవైతే చేయకూడదో దాని గురించి ఖచ్చితంగా పాటిస్తాం సార్. పాటించి ఈ 7 mistakes అనేవి మళ్ళీ జరగకుండా మేము జాగ్రత్త పడతాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పినటువంటి 7 mistakes అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. అప్పులైన తోటి ఎట్లా ఉండాలి, తండ్రి లాగా ఉండాలి, మిస్టేక్స్ అనేది ఏమి చేయకూడదు అనేది ఒక కథలాగా మంచిగా మేక కథలాగా చెప్పారు. ఒక పిల్లలాగా ఈరోజు చాలా అర్థమైంది. ఎంత నేర్చుకుంటే మనం అంత ఎదుగుతాం అనేది అర్థమైంది. సో ఈ సెషన్ చాలా నచ్చింది. ఇలాంటి నెగిటివ్ చాలా మంది మాట్లాడుతుంటే మనం దానికి నెగిటివ్ గురించి ఆలోచిస్తే ఏ బిజినెస్ చేయలేం. వాస్తవంగా నెగిటివ్ అనేటోళ్ళు చాలా మంది తగులుతుంటారు. అదే విధంగా నాకు కూడా ఒక 2 సార్లు అనుభవం ఏం జరిగిందంటే, నిద్ర నుంచి లేవంగానే మీరు చెప్పారు, నిద్ర నుంచి లేవంగానే తర్వాత తిందాం పండుకో అంటే, ఆ విధంగా నాకు 2 సార్లు మిస్టేక్ జరిగింది. పండుకున్న వాస్తవంగా
లింగస్వామి సార్ ఫోన్ చేసి లేపంగానే లేచి చూసే కనుక ఏముంది ఇంకొద్దిసేపు విన్నాను. ఒక్కొక్కసారి తెల్లారింది. వాస్తవంగా అది పాజిటివ్ నెగిటివ్ అనేది మన మైండ్ సెట్ ఉంటుంది. మనం నేర్చుకోవాలి. అమ్మో ఈ రోజు లేవాలనేది ఖచ్చితంగా పెట్టుకుంటే లెసన్. ఈ రోజు సెషన్ చాలా బాగుంది. ఇక ఇప్పటి నుంచి నెగిటివ్ థింకింగ్ రాకుండా ఇది చేస్తా. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లింగస్వామి అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పిన 7 మిస్టేక్స్ చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. అసలు మామూలు లేదు. అసలు మిస్టేక్స్ అంటే ఏందనేది ఇంతకుముందు మేము కూడా తక్కువ అయినట్టు నాకు కూడా చాలా అర్థమైంది సార్. ఫస్ట్ మనం టైం ఒకటి మీరు చెప్పింది మీరు ఇంతవరకు చెప్పి ఇక మీరు వెళ్ళానంటే అంతవరకు చెప్తే ఆటోమేటిక్ కథమే అన్ని వస్తూనే ఉంటాయని నాకు అర్థమైంది సార్. కొంచెం థ్యాంక్ యూ సార్. ఇవాళ సార్ ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. వైద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. భిక్షం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి సెషన్ చెప్పింది సార్ 7 మిస్టేక్స్ గురించి. నాకు కూడా తెలియకున్నది దీని గురించి. మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది తెలియదు సార్. ఇది మేము దీన్ని చాలా డీప్ గా తీసుకొని మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. మంచి సబ్జెక్ట్ మాకు ఈరోజు కంప్లీట్ గా చెప్పిండ్రు. ఇది అంటే మీరందరు సీనియర్స్, చాలా మంది దీంట్లో సీనియర్స్ ఉన్నారు. వాళ్ళది ఏందనేది మాకైతే తెలియదు, కానీ మాకైతే ఇవి చేయకూడదు అనేది మాత్రం ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ సార్. చాలు సార్. ఇప్పుడు సరే అవుట్ ఆఫ్ రెస్టీజ్ మీకు రెస్పెక్ట్ చేయాల్సిన మనుషులమే. కానీ ఈ సిస్టమ్ ఇలా చెప్పాలి కాబట్టి ఫస్ట్ టైం నేను సింగిల్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారో వాళ్ళు కొంచెం తగ్గి బెటర్ అవుతారని అంతే సార్. వేణురెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టేక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు బాగా అర్థమైంది సార్. ఇది మనం ఒక మనిషికి మంచి చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ తప్పు మాత్రం అసలు చేయకూడదు అనేది అర్థమైంది సార్. ఎస్. ఈ సిస్టమ్ లో కూడా మనకి తెలుసు అన్ని అని పోకుండా మనకి అప్లైనర్లకి గౌరవం ఇచ్చి మనకి ఏదున్నా వాళ్ళకే చెప్పాలి, కానీ మనం వెనక ఒకటి ముందు ఒకటి చేయకూడదు సార్. ఇందులో బాగా అర్థమైంది సార్. సూపర్ సూపర్. సో వే ఆఫ్ రీజనింగ్ చాలా ఎక్సలెంట్. మీరు అంతా ఒక్క దాని మీద నడుస్తూ చాలా బాగా చేస్తున్నారు. ఇవి అవసరం లేదు, బట్ ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ అన్నిసార్లు రాదు. ఇది ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక మాట మధ్యలో వచ్చిందండి, ఏమనుకోవద్దు. లీడర్షిప్ ని కిందికి ట్రాన్స్ఫర్ చేయమనేది ఛాంపియన్ టీం లక్ష్యం. మేమైతే అది పెట్టుకున్నాం. రమేష్ అన్న, నేను, పుల్లన్నతో ఈ ముగ్గురం మాట్లాడిన మాట ఏంటంటే, టీంలో ప్రతి ఒక్కరు లీడర్ గా ఎదిగి ఏ బాధ వచ్చినా కానీ తనకు తాను నిలబడాలని లక్ష్యం పెట్టుకున్నాం. మీరు దయచేసి వీలైనంత తొందరగా మీ టీంలో ఉన్న వాళ్ళు మీలాగా మాట్లాడే ధైర్యవంతులు రెడీ చేయండి. అది సక్సెస్. ఇది ఒక లైన్ గుర్తు పెట్టుకోండి లీడర్స్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే. నా పేరు ప్రసాద్ అండి. సార్ చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు సార్. ఈ రోజు ఇచ్చినటువంటి 7 పాయింట్స్ అందరం చేస్తున్న తప్పులు అవి చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఒక టీచరు ఒక విద్యార్థులకు ఎలా అయితే చెప్తారో ఆ విధంగా చెప్తారు. కాకపోతే మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే రిటైల్ సేలింగ్ సార్. రిటైల్ సేల్ లో అంటే నేను చేస్తున్నది మిస్టేకా కరెక్షనా మీరు గైడ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నేను చేస్తున్నది, ఇప్పుడు మనకి ఏదైతే కావాలో అవి కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాం సార్. ఓకేనా? తీసుకొని ఎవరైతే హోమ్ మీటింగ్స్ కి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాటితో డెమోలు చూపించి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఓకే, దాంట్లో వాళ్ళకి ఏమేమైతే ఐటమ్స్ కావాలో కొన్ని తీసుకుంటున్నారు, వాళ్ళ ఐడీలు కూడా ఇచ్చేస్తున్నారు. మేము రిటర్న్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఎవరెవరికైతే ఏమేమైతే ఐటమ్స్ ఇచ్చామో వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఇచ్చిన ఐటమ్స్ నోట్ చేసుకుని వాళ్ళ పేరు మీద ఐడీలు కొట్టిస్తున్నాం సార్. అంటే వాళ్ళ ఐడీని యాక్టివేట్ చేస్తున్నాం. అంటే అది మంచి పద్ధతేనా? దాన్ని ఏమన్నా మేము మార్చుకోవాలా? చాలా మంచి పద్ధతి సార్. చాలా మంచి పద్ధతి. సో ఇక్కడ రిటైలింగ్ అంటే ఐడిని అవాయిడ్ చేసి రిటైలింగ్ చేయడం కాదు సార్. రిటైలింగ్ పాసిబిలిటీ ఉన్నది. ఐడి తీసుకోను, నేను వింటాను కానీ ఐడి తీసుకోను, వాడతాను కానీ చూస్తాను అన్న వాళ్ళకి ఎంఆర్పి ఈపీ కాకుండా ఎంఆర్పి కమ్మి రావాలి.
నీకు ఐడి కావాలంటే టీపీ ప్రైస్ వేరే ఉంటది, దానికి ఐడి తీసుకోవాలి, అది నీకు చేత కాకపోతే ఈ రేట్ వస్తుందని చెప్పి కన్విన్స్ చేసి దాని సిస్టమ్ చెప్పి మరీ రీటైల్ చేయాలి సార్. అప్పుడు ఐడి యొక్క ప్రాముఖ్యత ఏందో తనకు తెలుస్తుంది. ఓహో జస్ట్ 0 ఇన్వెస్ట్మెంట్ తో 1 NP కట్టకుండా నా రిజిస్ట్రేషన్ తో నాకు 20 రూపీస్ తగ్గిందా 100 రూపాయల మీద అని ఆయనకు అర్థమైంది. అప్పుడు మన ఫ్యామిలీ అయిపోతారు కదా సార్. అవునవును సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అదే, మరి ఇప్పుడు ఐడి చేయాలా లేదా, రిటైల్ చేయమన్నారంటే లేదు. రిటైలర్ ఎవరు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, లీడర్ ఎవరు, ఇది వేరే ఉంది సార్. ఇది కస్టమర్ గానే ఉపయోగపడుతుంది. కొంతమంది ఉంటారు, నేను రాను, నాకు ఐడి ఇయ్యను, నా ఆధార్ కార్డు ఇస్తే నా ఆస్తి పోతుంది, నువ్వు ఎంతకి ఇస్తావు ఇచ్చి నేను కొనుక్కొని వాడుకుంటా బాగుంటది అంటే అని కొంతమంది మాట్లాడతారు సార్. అలాంటి వాళ్ళకి అంతే చేయాలి, ఎంఆర్పీకి అమ్మాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి గైడెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు కాబట్టి. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి. 7 మిస్టేక్స్ ఇప్పుడే విన్నాం, అదే మరి ఇప్పుడే విన్నారు అందరు, చాలా మంది ఇప్పుడే విన్నారు. ఎందుకంటే చెప్పొద్దు అనుకున్నాం మేము, చాలా రోజుల నుంచి దాచిపెట్టినాం దీన్ని వద్దని. విన్నావు కదా, వాయిస్ వినిపించలేదు మేడం. మేడం వాయిస్ రావట్లేదు మీది, వినపడట్లేదు సార్. ఇప్పుడు ఓకే, చెప్పండి. 7 మిస్టేక్ ఈ రోజే విన్నాను సార్. ఇవేవి ఇందులో ఈ 7 మిస్టేక్ ఏం చేయకుండా అన్ని కరెక్ట్ గా సిస్టమ్ ఫాలో అవుతారని చెప్పేసి మీకు మాటిస్తున్నాను సార్. ఇంకొకటి, నేను అనే పదం కాకుండా మేము అనే పదమే వాడాలనేది ఇప్పుడు అప్పటి నుండి అయినా మేము అనే వాడతాం సార్. నేను అనేది అసలు వాడము, అది వాడద్దు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టర్ జిమ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ నాకు మీరు చెప్పిన 7 స్టెప్స్ లో ఒకటి అంటే కేసీఆర్ గురించి ఒకటి బాగా అర్థమైంది, మేకపిల్ల గురించి ఒకటి అర్థమైంది. ప్లస్ నేను అనే మాట అది నీ వరకే మన వరకే వస్తుంది. అదే మనం అంటే అది ఒక ఫ్యామిలీ లాగా సార్. కలిసి చేసే దాంట్లో మనము అంటే అది గొప్పతనము. నేను అంటే నీ ఒక్కరిని చేస్తే ఏమైతుంది సార్? నేను అనే మాట అసలు అది పనికిరాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట నేననే మాట మా ఇంట్లో కూడా ఒప్పుకోరు సార్ మా సార్ అయితే. మళ్ళీ ఒకటి సార్, మీరు తీసుకున్నది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే హెచ్చరించారు, ఎందుకంటే తప్పు పొరపాటు జరిగితే ప్లస్ సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నారు. ప్లస్ మళ్ళీ చేయకుండా కొత్త వాళ్ళకు వస్తుంది సార్ ఇది. సార్ ఇలాంటిది ఏంటంటే సార్, ఇది మీరు చెప్పే విధానం అర్థం చేసుకునే వాళ్ళకైతే వాళ్ళు బాగుండాలని చేస్తున్నారు, వాళ్ళు చెడిపోమ్మాలని కాదు సార్ చెప్పేదైతే. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. అందరూ బాగుండాలని, లేదంటే మీరు ఎవరు మేమెవరమో ఇక్కడ కలుసుకుందాం అంటే ఏదో రాసి పెట్టింది, మరి ఆ రాసి పెట్టిన దాన్ని సార్థకం చేసుకుందామనే ప్రయత్నం అంతే. థ్యాంక్ యూ మేడం. అవును సార్. ఒక మాట సార్. మేడం సార్ మీరు అన్నారు కదా కేసీఆర్ అన్ని రోజులు కష్టపడితే వచ్చినంటే పిచ్చోడు అనే దాంట్లోనే కదా సార్ మంచోడు అనే మాట వచ్చింది. మళ్ళీ ఒకటి సార్, మనకు కలిసి రాలేదు టీం రాలేదంటే దేవుడు మనకు ఒక పరీక్ష పెడుతున్నాడు, నువ్వు చేస్తావా లేదా అని. అందుకే నీకు ఎంత మంచి అవకాశం ఇద్దామని దేవుడు ఆపుతుండని ముందుకు వెళ్ళిపోవాలి సార్ నాకు తెలిసైతే. థ్యాంక్ యూ సార్. బయట ఉన్నాను సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఫాలో కండి. మళ్ళీ దీన్ని విస్మరించొద్దు, విస్మరిస్తే మాత్రం ఇది మళ్ళీ కొత్త రూపు సంతరించుకొని మళ్ళీ వస్తుంది. చెప్తున్నా, పర్సన్ టు పర్సన్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అయితే ఇదే జూమ్ లో అందరిని ఏమేమి మిస్టేక్ చేసారో అడుగుతా నేను చెప్తున్నా. దయచేసి ఇంక ఇది రావద్దు ఈ సెషన్. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి రాధిక, సారీ అల్వేల మేడం. అల్వేల మేడం అల్వీరా అని పెట్టుకుంది, ఎక్కడుందో సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్.
సెక్షన్స్ రాకపోతే జస్ట్ ఎక్కువ చెప్పండి సార్, ఒక 1 minute లోపు సార్. ఏంటంటే 7 steps పెట్టింది అది కానీ అవుతుంది 7 mistakes ఉంటాయి సార్. సో కొన్ని లోపల ఉన్నాయి సార్. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం మొదలు పెడితే మనలో ఉన్న పాజిటివ్ లెవెల్ తగ్గిపోతాయి సార్. మన గురించి ఆలోచిస్తే పాజిటివ్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే ఎదుటి ఏం చేస్తే వాడికి అవసరం లేదు సార్. మన లైఫ్ స్టైల్ గురించి మనకు అవసరం. మన లైఫ్ స్టైల్ ఏంటి, మన ఆర్థిక స్థితిగతులు ఏంటి, మనకు వచ్చిన అవకాశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాము, ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం ఆలోచించాలి సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, సబ్జెక్ట్ తెలుసుకోకపోవడం ఒక తప్పు, అన్ని తెలుసని కూడా రెండో తప్పు సార్ వాస్తవానికి. ఎందుకంటే సబ్జెక్ట్ నీకు తెలియదు, తెలుసని కూడా రెండో తప్పు. ఎన్ని చేయకుండా ఉంటుంది సార్. మీరు చెప్పి 7 మిస్టేక్ అనేది పోకూడదు సార్ అసలుకి. కానీ ఆహం అనేది ఎప్పటికైనా మనిషిని చంపుద్ది సార్. మనం అనేది ఎప్పటికైనా మనిషిని పెంచుద్ది. ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. కొద్దిగా అవకాశాలు రాకముందు అందరు పేదవాళ్ళు ఉన్నారు సార్. వచ్చిన తర్వాత ఉంటున్నారంటే కారణం ఏంటంటే మన గురించి ఆలోచించడం, పక్క వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మనం మైనస్ లో ఉంటున్నాం సార్. కానీ మీరు చెప్పిన వీటి ప్రతిది కూడా నా గురించి కూడా కొన్ని మిస్టేక్లు నాయి కూడా ఉన్నాయి సార్. ఆ మిస్టేక్లు కూడా కొన్ని చెప్పేవి కాదు, కానీ అవి కూడా సరి చేసుకుంటూ కూడా నేను ముందుకెళ్ళి నిలబడతాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకొక మాట ఏంటంటే మళ్ళీ ఇది కూడా చెప్పాల్సి వస్తుంది, ట్రైన్ ద ట్రైనర్ కూడా బంద్ చేయాలి. ట్రైన్ ద ట్రైనర్ బంద్ చేయాలి. ట్రైనర్ ఒక ఆయన ట్రైనింగ్ ఇచ్చినాక మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వద్దు దయచేసి. ఇది అందరికీ వర్తిస్తుంది, నాతో సహా. నాకు సబ్జెక్ట్ ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. ఇంకా ఛాన్స్ ఉంటే దానికి ధైర్యం, ఎవరన్నా మన వాళ్ళు మిస్టేక్ చేసి టాప్ ఉన్న 3-4 అప్లైన్స్ ఏదన్నా నిర్మాణం చేసుకోవాలి దాని మీద. థ్యాంక్ యూ. జయమా మేడం 1 minute చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకటి నాకేమర్థమైందంటే నేను అనేది కాకుండా మనము అంటే సరిపోతుంది సార్. అవును, నేను అనేది కాకుండా మనము అంటే ఆడ ఎలాంటి మిస్టేక్ ఉండదు కదా. మీరు ఏమైనా సక్సెస్ దగ్గర మనం అనండి, కష్టం దగ్గర నేను అనండి, అంతే. బాగుంది కదా. కష్టపడే దగ్గర నేను, సక్సెస్ దగ్గర మనం అనండి, సరిపోతుంది. మనం అంతే. కష్టం నాది, డబ్బు నాది, విజయం అందరిది. థ్యాంక్ యూ మేడం. అందరిది. థ్యాంక్స్ సార్. సాయిలు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన పాయింట్ నాకు ఏమర్థమైంది సార్, ఈరోజు మనం లీడర్ గా ఎదగాలంటే అన్ని నాకు తెలుసులే అని అనొద్దు. నా అప్లైన్ నుండి ఆయన మాట్లాడతాడు అని చెప్పాలి. కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంటే, మనం ఏదో కొంచెం మాట్లాడడం అంటే ఇంత మాట్లాడటం కరెక్ట్ కాదని ఒకటి పాయింట్ నాకు మంచిగా అర్థమైంది సార్. అది మనం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాలని అదొక పాయింట్ అర్థమైంది నాకు. ఇంకొకటి, నేను అన్న పదం వద్దు, వాడొద్దు, మనము అన్న పదం వాడాలి అన్నది ఒక పాయింట్ నాకు మంచిగా అర్థమైంది సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారు. థ్యాంక్ యూ సార్. పుల్లన్న ఇందాక మాట్లాడుతుంటే పోయింది, అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ. పుల్లే సార్ ఎక్కడ తిరుగుతుందో బండి చీకట్ల, మొన్ననే దెబ్బ తగిలించుకోండి. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉన్నావుగా? ఉన్నాను, ఎక్కడ అవ్వాలి. ఇంకా ఇప్పుడు కలకొత్తికి వెళ్ళి బండి మీద వస్తూనే ఉన్నా. బండి మాట్లాడు. నాకు బాధ ఏంటంటే ఈ 4 ఏళ్ళు నేను చేయబట్టి ఇప్పుడు అన్నా అట్లా దయచేసి ఎవరు పోవద్దు. నేను 4 ఏళ్ళ నుంచి చేయబట్టి 3/2/2020 ఏప్రిల్. ఏ రోజు ఎవరికైతే నేను మరి నా వల్ల ఎవరికి ఇబ్బంది నాకు తెలియదు. నేను రమేష్ సార్ నన్ను తిట్టిండు. ఎందుకు తిట్టినా అంటే అప్లైన్ ఫోన్ చేయొద్దన్నా అని చెప్పినామని తిట్టిండు. నేను ఎవరికి భయపడను, రమేష్ సార్ ఒక్కడికే నేను భయపడతా. ఎప్పుడు ఈ రోజు ఏ రోజున ఆయన ఒక్కడికి తప్ప భయపడి నేను. కానీ ఎందుకన్నా ఎవరు అన్నారు నాకు అది కావాలి ముచ్చట. నేను ఎవరికైనా ఇబ్బంది పెట్టినా, ఎవరితో మిస్బిహేవ్ చేసినా, ఏ ఆడవాళ్ళకైనా తప్పు మాట్లాడినా, లేకపోతే అమ్మాయి లేదా ఇంకేమన్నా తప్పుగా మాట్లాడినా, లేకపోతే ఇంకోటి ఇంట్లో కూర్చొని నేను పని చేయకుండా పీవీలు తిన్నానా, డబ్బులు తిన్నానా, నేను పని చేసిన అప్లై
నువ్వు ఫోన్ చేయాలని చెప్పి అని అన్నాడు. నేను చెప్తున్నా మిస్టేక్ ఏంది వింటవా? ఫస్ట్ థింగ్, ఇది పబ్లిక్ లో మాట్లాడాల్సింది కాదు, నేను తర్వాత మాట్లాడతా. మీ టీంలో చాలా తెలుగులో లేరు కాబట్టి తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఇది అందుకే చెప్పింది, మీ టీం మా టీం ఆ టీం అందరికి అర్థమైందా? పెద్ద మనిషి అందరికి ఎంత దూరం అప్లైన్ కనిపిస్తే అంత దూరం నమస్కరించు, లేకపోతే చిరునవ్వుతో పలకరించు, గుడ్ మార్నింగ్ చెప్పగలిగితే చెప్పు, లేదా సైలెంట్ గా ఉండు, అంతేగాని విస్మరించకు. అందరికి వర్తిస్తుంది. రమేష్ అన్న కాడికి ప్రతి ఒక్కరిని తలంచి బతున్నా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా అన్యాయం చేయలేదు. ఈ రోజు నన్ను ఒక్కటి అప్లైన్ ఫోన్ చేయొద్దు అని చెప్పినందుకు నిన్న రమేష్ సార్ అన్న మాటకి సగం పాలన వచ్చింది నిన్ననే. ఇవ్వాలనుకుంటే ఎంత బాధపడుతున్నా తెలుసు, కానీ 4 ఎవరికి అన్యాయం చేస్తే చెప్పండి, డైరెక్ట్ కాంప్లైంట్ చేయమని చెప్పండి నేను. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, అది నీ కంప్లైంట్ చేసిన రమేష్ సారు నువ్వు నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి పంచాయతీ తెంపుదాం, వదిలే. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదే వచ్చింది బాధ, కత్తులు బయటికి వెళ్తాయి. KPHB 055 ఎవరు పర్సనల్ లేదండి, ఓన్లీ పుల్లన ఏదో ఆయనకు కోటింగ్ పడ్డందుకు బాధ అవుతుందంట. ఆ కోటింగ్ వెనకాల ఏముందో తెలుసుకుంటాం, కానీ అందరికి పడుతుంది. ఇట్లా చేస్తుంటే అందరికి ఫోన్లు వస్తాయి. ఆయన ఒకవేళ మిస్టేక్ కాదు, కంప్లైంట్ చేసిన వాళ్ళది మిస్టేక్ అయితే మాత్రం వాళ్ళు కూడా పడుతుంది కోటింగ్. 055 లక్ష్మీదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డిస్ట్రిజన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన సెమిస్టర్ చాలా బాగున్నాయి సార్ మాకు, ఎందుకంటే ఎప్పుడు చెప్పలేదు, మేము విన్నాం, మాకు చాలా కనెక్ట్ అయినాయి ప్రతి పాయింట్ కూడా. నేను అనే మాట కాకుండా మనం అనే మాట ఉపయోగించాం అనుకో, మన టీం అనేది ఎక్కడికో దిక్కుగా వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటాను సార్. మాకు ఇందులో కూడా మేము నేర్పిస్తాం, నేను నేర్చుకునేది కూడా చాలా బాగుంది సెమిస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీరజ మేడం అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్. నాకు చెప్పింది ఒకటి ఏంటంటే, నేను అనకుండా మనము, మంచిదైతే మనందరము అనాలి, మిస్టేక్ అయితే నాదే అని చెప్పుకోవాలని బాగా అర్థమైంది సార్. మళ్ళా వచ్చేసి రిటైల్ సేల్ సార్, నేను అలాగే చేస్తున్నా సార్. నాకు చిన్న చిన్న ఖర్చులు వెళ్ళాలనేసి కొంచెం బ్యాగ్ నిండా అవి ఇవి పెట్టుకునేసి, వాళ్ళు నాకు 20% అవుతుందమ్మా, మీరు ఐడి ఇస్తే తక్కువ ప్రోడక్ట్ పైన, లేదంటే 10% అని ఒక 10% తక్కువ ఇచ్చి వస్తున్నా, 10 రూపీస్ 100 అన్నట్టు. అది కూడా మిస్టేకా సార్? వివరిస్తారని నేను మళ్ళీ మీకు మాట్లాడుతున్నా సార్. ఎందుకంటే డిపి పైన మేడం డిపి ఏదైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మేడం 1 minute లో కంప్లీట్ చేస్తాను, వినండి. డిపి అంటే 67 రూపాయలు పేస్ట్ ఉంది, 80 రూపాయలు ఎంఆర్పి ఉంది. మీరు 75 రూపాయలకు అమ్మినా తప్పలేదు, 7 రూపాయలు లాభం తీసుకోరు. 45 రూపాయలు మేడం, 45 రూపాయలు నీమ్ సోప్ డిపి ఉంది, 54 రూపాయలు ఎంఆర్పి ఉంది, 50 రూపాయలకు అమ్మిరు, నో ప్రాబ్లం. అది కూడా ఒకందుకు ప్రేమతో కూడిన రిటైల్, నో ప్రాబ్లం. వాళ్ళకి అట్లా చిన్నగా అనిపించి ఇప్పుడు అప్పుడు ఐడి ఇస్తారన్న ఆశతోటి ఒక మినిమం ఒక 10-12 మందికి చిన్న చిన్నగా ఇట్లనే రిజిస్టర్ చేస్తున్నా సార్. ఇది మిస్టేక్ ఏమని తెలుసుకుందామని మీకు యాడ్ చేసిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అల్వేల మేడం వచ్చినట్టేనా లైన్లకి? అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిది సార్, మంచిగా అర్థమైంది. మనం మాది అని అంటే అది దూరం పోతుంది, మనది అంటే అది దగ్గర వస్తుంది. ఎప్పుడే కానీ అన్నదమ్ములమైన మా మరిది అంటేనే వస్తుంది, ఆయన అంటే ఓళ్ళు అంటే దూరం పోతుంది. ఇది 100% కరెక్ట్. మీరు చెప్పింది మాత్రం కంపల్సరీ కరెక్ట్. వెస్టేజ్ అయినా నాది అనకుండా మనది, మై వెస్టేజ్ అంటే అందరికి మంచి ఉంటుంది సార్. చాలా మంచి సబ్జెక్ట్, మంచిగా తెలుగు అర్థమయ్యేటట్లు చెప్పారు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. పురుషోత్తం సార్ అన్మ్యూట్ చేసుకోండి. అనుష పురుషోత్తం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎస్ కంటిన్యూ. నా ఫస్ట్ టైం మాట్లాడుతాను సార్ నేను. పర్లేదు మాట్లాడండి. చూసినట్టు కదా జూమ్ మా భార్య ఉంటుంది సార్. నేను ఫస్ట్ టైం మాట్లాడతా. నేను ఇలా మీరు చెప్పిన 7 మిస్టేక్స్ గురించి విన్నా సార్. ఇప్పుడు మొత్తం కంటిన్యూగా కూర్చొని విన్నాను. ఓకే సార్, అందరూ అన్ని వీడి గురించి చెప్పారు సార్. చాలా బాగుంటే చాలా బాగా అనిపించింది సార్ నాకు. మిస్టేక్స్ ఎలా చేయకూడదని నేను అడుగుదామని, కానీ చాలా మంది అడిగారు సార్. ఓకే ఓకే అదే ఫీడ్బ్యాక్ లో రైట్ సార్. ఫీడ్బ్యాక్ లో సార్ రైట్ ఫీడ్బ్యాక్ లో ఏం జరుగుతుందంటే మనం చెప్పడం వరకు మనం ఎంతవరకు ఎక్కిన ఫీడ్బ్యాక్ లో అర్థమవుతుంది. ఏ మీటింగ్ అయినా ఇది మా పెద్దవాళ్ళు మాకు నేర్పించారు. మళ్ళీ ఫీడ్బ్యాక్ లో చెప్పడం కూడా ఇంకా తొందరగా కరెక్ట్ అవుతుంది సార్ అది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరిలో మాత్రం చాలా బాగా అనిపించింది సార్. మేము ఓమిటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం అన్నది, ఒక మేకను కొన్న వ్యక్తి ఎలా ఉన్నది అనేది గురించి కొంచెం నాకు చాలా స్పష్టంగా ఉన్నది. ఎస్, మనం ఏం తీసుకెళ్తున్నాం, ఏం చెప్పాలనుకున్నాం అదే చెప్పాలి. అవునండి, మధ్యలో ఎవరి మాట కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఎవరు కన్ఫ్యూజ్ చేసినా, ఎంతమంది చేసినా మన టాలెంట్, మన కళలు, మన సెకండ్ సెక్స్ కూడా అదే ఉంది. అవి కరెక్ట్ గా మనం పెట్టుకొని వెళ్తే ఓకే సార్. ఎవరు ఎంత డిసప్పాయింట్ చేసినా, ఎంత మంది ఏమన్నా కానీ ఓకే థ్యాంక్ యూ సార్, మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి రావడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ దాన్ని మనం మన కళను అమ్ముకోవడానికి లేదు సార్. అదే సార్, ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా మనం డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్తే బాగుంటుంది. దాని గురించి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. టైం తక్కువ ఉంది అంటే చాలాసేపు మాట్లాడుతున్నారు చాలా మంది కాబట్టి. ఇంకా రెడీ సార్, అన్మ్యూట్ చేసుకోండి. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మరి ఏం చేయకూడదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పింది సార్. దాంతో పాటుగా చెప్పినటువంటి ఉదాహరణ, మేకను పట్టుకొని పోతున్న వ్యక్తిని వాళ్ళు మోసం చేయడం అంటే అతని ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేసేటటువంటి వాళ్ళు బయట వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మనం నమ్మకుండా మన మీద మనం నమ్మకాన్ని, నా మీద నేను నమ్మకాన్ని పెట్టుకొని ఏ బిజినెస్ చేసినా, ఏ వర్క్ చేసినా ఫస్ట్ నా మీద నాకు నమ్మకం, మన మీద అంటే ఎవరైనా ఎవరికి వాళ్ళ మీద వాళ్ళు నమ్మకాన్ని చేయాలనేటువంటి ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చిన థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. సార్ కాదర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. నేను కోటప్పకొండలో బూట్ క్యాంప్ కు 7 బూట్ క్యాంప్ కు విన్నాను సార్. ఇది స్టోరీ. ఈ 7 మిస్టేక్ చేయవద్దని చెప్పి జీవితంలో ఏ రోజు కూడా చేయను సార్ నేనైతే. ఎందుకంటే ఈ చేయడం వల్ల మనం ఏమైతుందంటే మన ట్రైన్ ఆగిపోతుంటది. కానీ అదే సింగిల్ గా మనం లాగకుండా టీమ్ తో లాగితే చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లుప్తంగా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కేవై గౌడ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? పీనర్ సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అసలు ఎక్సలెంట్ సెషన్ సార్. ఆ 7 స్టెప్స్ ఎప్పుడు 7 స్టెప్స్ వినేది, కాకపోతే అసలు అవి కరెక్ట్ గా ఫాలో అయితే ఇది అవసరం లేనటువంటిది. అయినా కానీ నివారణ కారణాల వల్ల మీరు చెప్పడం, దీంట్లో కూడా ఒక నెగిటివ్ అనేది వద్దు. తప్పులు ఎరుగు వాడు తన తప్పులు ఎరగడు, విశ్వదాభిరామ వినురవేమ అనేది నాకు అర్థమైంది. ఈరోజు జయలలిత పరిస్థితి చెప్పారు, తర్వాత మేకా స్టోరీ చెప్పారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి గురించే చూసుకుందాం సార్. మనం
అంత ముఖ్యమంత్రి పరిస్థితి ఇప్పుడు ఎట్లయిపోయింది, మేడం గాని వాళ్ళ కూతురు గాని వాళ్ళ కొడుకు గాని. అందుకే తనను తాను తగ్గించుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. అప్ లైన్ ను గౌరవించాలి, లైఫ్ లైన్ ను ప్రేమించాలి. మన సిస్టాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ముందుకెళ్తే ఖచ్చితంగా 2 సంవత్సరాల ₹1,00,000 ఖచ్చితంగా తీసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి. సార్ సూపర్. ఏది పొరపాటు లేదు సార్. మీ ఏజ్ మీరు